మీరేం చేసినా కలిసి రావడం లేదా? మెల్లిమెల్లిగా నీకు కావాల్సిన వాళ్ళందరి దగ్గర నువ్వు తక్కువ అవుతున్నావా? వాళ్ళ దగ్గర పోను నీ ప్రియారిటీ తగ్గుతుందా? ఇప్పుడు నువ్వున్న సిచ్యువేషన్ బట్టి నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో నీకు ఒక ఐడియా ఉంటుంది. ఇన్ని తెలిసినా నీ లైఫ్లో ఎటువంటి మార్పు రావడం లేదా? అయితే తప్పకుండా నిన్ను నువ్వు అడగాల్సిన 3 ప్రశ్నలు ఉన్నాయి. వీటికి నువ్వే సమాధానం చెప్పుకోవాలి. అప్పుడే నీ లైఫ్ సెట్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, వై? ఎందుకు నీ లైఫ్ని లేజీనెస్తో నాశనం చేసుకుంటున్నావు? ఎందుకు నువ్వు హార్డ్ వర్క్ చేయడం లేదు? ఎందుకు నువ్వు నీ స్కిల్ని అప్డేట్ చేసుకోవడం లేదు? ఎందుకు నువ్వు డెవలప్ అవ్వడం లేదు? ఎందుకు నువ్వు సక్సెస్ కోసం కొత్త దారిలో ప్రయత్నం చేయడం లేదు? ఎందుకు నువ్వు నీ బంధువుల దగ్గర తలెత్తుకు తిరగలేకపోతున్నావు? ఎందుకు నువ్వు నీ ఫ్యూచర్ కోసం రాత్రులు తలుచుకుని ఏడుస్తున్నావు? వీటన్నిటి మీద ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. వీటన్నిటికీ నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. వేరే ఎవ్వరు చెప్పరు. నీ లిస్టులో ఉన్న ఈ వైలన్నిటిని ఒక పేపర్ మీద రాసుకోండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ వైలన్నిటి మీద ఈ రోజు నుంచి ఫోకస్ చేయండి. నీకు సక్సెస్ రావాలంటే నీకేం కావాలనేది నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకుంటేనే నీ లైఫ్లో గ్రోత్ వస్తుంది. మర్చిపోకండి, వై అనేది చాలా పవర్ఫుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2, వై నాట్? ఒకడు 30 సంవత్సరాలకే ఇల్లు కడతాడు. వై నాట్? అదేమన్నా గొప్ప విషయమా? చాలా మంది కడుతున్నారు. ఒకడు 25 సంవత్సరాలకే 6 డిజిట్ శాలరీ సంపాదిస్తాడు. ఓ, వై నాట్? చాలా మంది సంపాదిస్తున్నారు, అందులో గొప్పే ఉంది. ఒకడిని చూసి వాళ్ళ పేరెంట్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారు. వాడి సక్సెస్ ని 10 మందికి చెప్పుకుంటారు. ఓ ఎస్, వై నాట్? అలాంటి పిల్లలు ఇక్కడ చాలా మందే ఉన్నారు కదా. ఇక్కడ ఒక పనిని ఒకటి చేసినప్పుడు మనం ఇలాగే అనుకుంటాం, వై నాట్ అని. ఆ పనిని వాడే కాదు, ఎవడైనా చేస్తాడని అనుకుంటాం. మీరేం కావాలనుకుంటున్నారో, మీకేం కావాలనుందో ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ప్రతిరోజు వాటిని చూడండి. అవి అందరూ చేయగలరో లేదో మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇక లాస్ట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతా, వై నాట్ యూ? ఒకడు 30 సంవత్సరాలకే కష్టపడి ఇల్లు కడుతున్నాడు. వై నాట్ యూ? నువ్వెందుకు కట్టలేకపోతున్నావు? ఒకడు 6 డిజిట్ శాలరీ సంపాదిస్తున్నాడు. వై నాట్ యూ? నువ్వెందుకు సంపాదించలేకపోతున్నావు? ఎందుకంత కేర్లెస్ గా ఉంటున్నావు? ఒకడు వాడి ఫ్యామిలీకి ఫినాన్షియల్ వాళ్ళలాగా స్ట్రాంగ్ గా నిలబడుతున్నాడు. వై నాట్ యూ? నువ్వెందుకు నీ ఫాదర్కి రిటైర్మెంట్ తీసుకోమని చెప్పలేకపోతున్నావు? నువ్వెందుకు ఇంకా మంత్ ఎండ్ అవ్వగానే మనీ కోసం అప్పులు అడుగుతున్నావు? అందరిలాగే నీకు బ్రెయిన్ ఉంది, నువ్వు ఆలోచించగలుగుతున్నావు. నీ ఫ్యూచర్ కోసం నువ్వు కలలు కనగలుగుతున్నావు. నువ్వు అనుకుంటే నీ లైఫ్ని నువ్వు మార్చుకోగలవు. అయినా నువ్వెందుకు లేజీగా ఉంటున్నావు? వై నాట్ యూ? ఈ క్వశ్చన్ని పర్సనల్గా తీసుకో. ఒంటరిగా కూర్చో. ఇంతమంది నిన్ను దాటుకుని సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మరి మీరెందుకు మీ లైఫ్లో ఇంకా చిన్న మార్పులు కూడా చేసుకోకుండా లైఫ్ని లైట్గా తీసుకుంటున్నారు? ఈ రోజు నుంచి ప్రతిరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో, వై నాట్ యూ? సక్సెస్ కోసం ఒక ప్లాన్ రెడీ చేసుకో. లేజినెస్ని పక్కన పెట్టు. వీడియో సేవ్ చేసుకో. నీ లైఫ్ని నువ్వు లైట్గా తీసుకున్న ప్రతిసారి నేను నిన్ను క్వశ్చన్ చేస్తా, వై నాట్ యూ? ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.